అండి, అందరికీ నమస్కారం. మాకు టైం ఉంది, వింటాము అనుకుంటే ఓపిక మీద వినండి, లేదంటే స్కిప్ చేసేయండి వీడియో. ఓకేనా? మా లేడీస్ గురించి ఈరోజు వీడియో అయితే మాట్లాడతాను. ఏం లేదండి, మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదో. అన్ని దేశాలు కూడా మన సంస్కృతిని, మన కల్చర్ని చాలా ఇష్టపడతాయి. చాలా అంటే చాలా ఇష్టపడతాయి. ఒక ఆవిడైతే మన ఇండియా ఆవిడకి అంత ఇష్టం అంట. ఆ పాప పేరు కూడా ఇండియా అని పేరు పెట్టుకుంది. నేను వీడియోలో రీసెంట్గా చూశాను అనమాట. అంత గౌరవిస్తారు మన భారతదేశాన్ని. కొంతమంది ఫేస్బుక్లో మీరు చూసుంటారు, మన తెలుగు సాంగ్స్ ఎక్కువగా చేస్తారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఆవిడ శారీ కూడా కట్టుకుంటుంది, ఎక్కువ శారీయే కట్టుకొని వీడియోస్ తీస్తుంటుంది అన్నమాట. అంత గౌరవం ఉన్న ప్రతి కంట్రీ కూడా మన మన దేశాన్ని, మన ఆడవాళ్ళని అంత గౌరవిస్తున్నారు. కానీ మనం మాత్రం ఏకంగా పట్టుకొని వెళ్ళి మన కల్చర్ని ఒక బుగ్గులో పోసిన పన్నీర్లా చేస్తున్నామన్నమాట. కొంతమంది ఆడముండల నుంచే ఇలా జరుగుతుంది. అందరినీ అనడం లేదండి. వల్గర్గా వీడియోస్ తీస్తున్నారే గుడ్డ ముక్కలు ఇప్పుకొని, అది ఏం పద్ధతి? ఏం మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? నాకు తెలియక అడుగుతున్నాను. ఒక మాట చెప్పనండి, చాలామంది అనుకుంటారా వాళ్ళకే ఎంగేజ్మెంట్ బాగా వస్తుంది, అంటే మనీ అనేది బాగా వస్తుంది. ఎందుకు చెప్పండి? మనం చూడడానికి చెడే నచ్చుతుంది, వినడానికి కూడా చెడే నచ్చుతుంది. అవే మనం చూస్తాము. మన మనసుల యొక్క బుద్ధి కూడా అలాంటిదే అన్నమాట. కాకపోతే కొంతమంది సాంప్రదాయకంగా ఉండి ఒక చీర కట్టుకొని నువ్వు ఒక మగవాడి ముందుకు వెళ్ళు, లక్ష్మీదేవిలాగా ఉన్నావు, సాంప్రదాయకంగా ఉన్నావు, ఒక ట్రెడిషనల్గా ఉన్నావని నీకు పొగిడే ఆనందం ఎంత ఇచ్చి, ఎన్ని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నా అది నువ్వు ఆ తృప్తి అనేది అంత బాగుంటుందన్నమాట. అదే నిన్ను ఒక మగవాడు, ఎవరో తెలియని మగవాడు నీకు ఇష్టం వచ్చినలాగా వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టి నేను తిడుతున్నాడంటే, చదివిన మాలాంటి వాళ్ళేమే తట్టుకోలేకపోతున్నాను. లేడీస్ అంత వర్స్ట్ కామెంట్లు పెట్టినా మీరు ముందుకు వెళ్తున్నారంటే మీకు 2 చేతులు ఎట్టి నమస్కారం పెట్టాలి తల్లులారా. మీరు కన్న తల్లిదండ్రులు ఏ పాపం చేసుకున్నారో నాకు తెలియదు. మీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా ఏదో పాపం చేసుకుని వాళ్ళు కూడా పుట్టుంటారు ఏ జన్మలోనూ. మీ కట్టుకున్న భర్త, ఒకవేళ భర్తలు ఉంటే, భర్తలు లేకపోయినా లంజలు అలాగే తిరుగుతారులేండి, వదిలేయండి. ఆవిడ మీద పడిపోదామా అని చూస్తుంటారు, వదిలేయండి ఇవన్నీ. కానీ మన కల్చర్ గురించి అయినా ఆలోచించాలి కదా. మీకు డబ్బులు వస్తున్నాయని మీకు నచ్చిన వీడియోలు చేసుకుంటూ పోతున్నారు. మీలాంటి వాళ్ళ నుంచి మాలాంటి వాళ్ళని కూడా మాట్లాడవలసి వస్తుందన్నమాట. ఎంత వర్స్ట్గా కొన్ని కామెంట్స్ తీసుకోవాల్సి వస్తుందో. అందరూ నాకు పెట్టడం లేదండి, మాట సబువుకి చెప్తున్నాను అనమాట. ఎందుకు ఒక పద్ధతిగా వెళ్ళిపోతే ఒకరి నుంచి తప్పుగా మనం మాట్లాడవలసినంత అవసరం లేదు కదా. నువ్వేంటో, నీ కంటెంట్ ఏంటో, నీకు చాలామంది చూడడానికి నాజుగ్గా అందంగా ఉంటారు. అలాంటి ముండలు కూడా మీకేం పోయి కలలు పట్టుకుంటున్నాయి, అంత చక్కగా ఉంటున్నారు. మీరు ఒక శారీ కట్టుకొని ఒక 2 ముక్కలు మాట్లాడినా సరే మీకు గ్రోత్ అనేది పెరుగుతుంది, వీడియోస్కి బాగా రీచ్ అనేది బాగుంటుంది. తప్పుడు రాంగ్ పద్ధతిలో చేస్తేనే మీకు డబ్బులు వస్తున్నాయి అంటే ఆ బతుకు ఎందుకు? ఆ బతుకు ఎందులో గంగలో కలిపించుకోవడానికి ఆ బతుకు అవసరం లేదనుకుంటున్నాను. నాకు ఈ ఫేస్బుక్, ఇన్స్టాలోని చూడలేక చచ్చిపోతాం. ఇలాంటి కుప్పలు తిప్పలే ఉన్నాయన్నమాట. నేను అందరినీ, ఆడవాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడలేదండి. ఎవరైతే తప్పుడు దారిలో వెళ్తున్నారు అన్న వాళ్ళ గురించే చెప్తున్నాను. చాలామంది ఉన్నారు, పుట్టగొడుగుల్లో పుట్టుకొని వస్తున్నారు అన్నమాట. ఒక్కరిని చూసి ఇంకొకరిది ఇది ఏమిటో అర్థం కాదు. ఇంకా టాకింగ్ కూడా ఇంకా బ్యాడ్గా, టాకింగ్ కూడా వాళ్ళకి ఏం పోయి కలర్ పట్టుకుంటున్నాయో నాకు అర్థం కావడం లేదు. టాకింగ్ కూడా ఇంత వరస్ట్గా మాట్లాడతారు కదా. మరి అలాంటి వాళ్ళకి రీచ్ బాగుంటుంది, ఎందుకంటే చూడడానికి కూడా అయ్యే నచ్చుతాయి, చాలామందికి నచ్చుతాయి. కానీ కింద కొంతమంది చాలామంది మహానుభావులు ఉంటారు, వాళ్ళు పెడతారే కామెంట్స్ ఒక్కొక్కటి అద్భుతం అనిపిస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చావు, ఇలా నీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, నీ పిల్లలు ఏమనుకుంటారు, నువ్వు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావని పెడతారే కామెంట్స్, వాళ్ళకి మాత్రం 2 చేతులు పెట్టాలి. అలాంటి సంస్కారవంతులు కూడా చాలామంది ఉన్నారు తల్లి. అలాంటి వాళ్ళు చూసైనా సరే నువ్వు మారిపోవాలి. నువ్వు చేసే పనులకి, మీరు చేసే బేవర్స్ పనులకి ఎంత పొల్యూట్ చేస్తున్నారు కదా మనుషుల్ని. ఇంట్లో ఆడవాళ్ళు సఫర్ అవుతారు మీ నుంచి, ఆ కట్టుకున్న భార్య సఫర్ అవుతుంది మీలాంటి లంజుల నుంచి. ఇంకా ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఒక ఆడదయ్యి ఒక వ్యభిచారం చేసిందంటే తన భర్త
సరిగ్గా లేదనో తన పిల్లలు పెంచుకోవడానికో ఇంకేదేదో చెప్తారు. కాళ్ళు చేతులు రెండు గట్టుకున్న నాలు కూలి పనికి వెళ్ళా ఈ రోజుల్లో 500 రూపాయలు వస్తున్నాయి నెలకి. నువ్వు వ్యభిచారమే చేయక్కర్లేదు, అవునా కాదా? అదే దారి ఎంచుకున్న కొంతమంది పోనీ వదిలేయండి, ఆ దారి ఎంచుకున్న వాళ్ళు అలాగే తప్పుడు దారి పట్టించకూడదు, వదిలేయండి. నువ్వు గుడ్డ ముక్కలు ఇప్పుకొని వీడియోల ముందు గెంతులేస్తే ఏ మగవాడు ఊరుకుంటాడు చెప్పు? గుడ్డ ముక్కలు ఇప్పుకోవడం దేనికి తల్లి? సంస్కారంగా ఒక సారీ కట్టుకొని నువ్వే మగవాడు ముందుకైనా చూపించు. లక్ష్మీదేవిలా కనిపిస్తున్నావు తల్లి అంటారు. అది ఇచ్చే ఆనందం ఎంత బాగుంది. నీ కింద కొన్ని వందల బ్యాడ్ కామెంట్స్ పెడతారు, అవి నువ్వు ఖచ్చితంగా అండి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు అని అనుకోకండి. ప్రతి ఒక్కరికి కూడా కామెంట్, మీరు పెట్టే కామెంట్ నాకు ఎలాగొస్తాయి తెలుసా? వెంటనే రిప్లై కూడా అడుగుతుంది. ఫేస్బుక్ అయితే వెంటనే రిప్లై ఇవ్వమని కూడా అది కామెంట్స్కి కూడా చాలా రీచ్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చదువుతారు, చదవకుండా అయితే ఉండరు. వాళ్ళకో నమస్కారం. వాళ్ళ గురించి చెప్పాలనుకుంటే మహాసముద్రం ఈదినంత వరకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. అందరు ఆడవాళ్ళు అలాగ ఉంటారని మాత్రం దయచేసి అనుకోకండి. అందరు ఆడవాళ్ళు అలాగ ఉండరు. సంస్కారం, ఇప్పుడు మనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇంకా హ్యాపీ. మన ఫ్యామిలీని మన ఇంటిని చక్కదిద్దుకున్నామా లేదా అంతవరకే. అంతకు మించి బై మిస్టేక్ మనం ఏదైనా రాంగ్ పద్ధతిలో వెళ్ళాము అంటే అది మనకి మంచిది కాదు, మన ఫ్యామిలీకి మంచిది కాదు. ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, మరి ఇంకా నీ తాలూకు వాళ్ళందరూ ఇలాంటి వీడియోస్ చూస్తే వాళ్ళు ఎలా భరిస్తున్నారు మహాతల్లిలారా మీకే తెలియాలి. నా క్యారెక్టర్ ఇంతే, మేము ఇంతే, నువ్వెవరితో నాకు చెప్పు. నాకు ఎలాంటి వాళ్ళు ఒకవేళ నా వీడియో చూస్తే నన్ను కూడా తిడతారు, బూతులు తిట్టుకోండి. నాకు మాత్రం ఐ డోంట్ కేరు. కానీ కొంచెం పద్ధతిగా ఉండడానికి మన ఇండియన్స్ పరువు కొంచెం కాకుండా కొంచెమైనా కాపాడుతారనే ఉద్దేశంతో అయితే వీడియో చేశాను. మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి. లేదు మీరు కూడా రాంగ్గా మాట్లాడుతున్నారు మేడం అనుకుంటే డిస్లైక్ కొట్టండి. సరేనా? బాయ్ బాయ్.